ఎల్సెలా బుక్స్ వారి ప్రత్యేక లెంట్ సీజన్ పాడ్కాస్ట్కు స్వాగతం. ప్రభు రాత్రి భోజనం మరియు దేవుని బిడ్డల ఐక్యత గురించి తెలుసుకునే శీఘ్ర సారాంశం ఇది. పవిత్ర ప్రసాదమనేది మనందరినీ ఆధ్యాత్మికంగా ఏకం చేయడానికి ఉద్దేశించిన ఒక అద్భుతమైన అవకాశం. కాని ఒక్కోసారి మనలోని స్వార్థం ఆ ఐక్యతను ఎలా విడగొడుతుందో మనం స్పష్టంగా తెలుసుకోవాలి కదా. సరే, మొదటి విషయానికి వస్తే, మన స్వార్థం ఈ పవిత్రతను ఎలా పాడుచేస్తుందో చూద్దాం. పూర్వకాలంలో కొరింథీయుల సంఘంలో జరిగినట్లుగా కొందరు ఈ పవిత్ర భోజనాన్ని తమవరకే పరిమితం చేసుకుని పేదలను ఆకలితో వదిలేశారట. అందరూ కలిసి ఆనందించాల్సిన ఒక పెద్ద కుటుంబ విందును తలుపులు మూసుకుని తినే స్వార్థపూరిత బఫేలా మార్చడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ బల్లవద్ద గ్రూపులకు, గొడవలకు అస్సలు చోటేలేదు. ఇక రెండవది, మనమస్సలు మర్చిపోకూడని నిజమేంటంటే, ఈ విందుకు అసలైన యజమాని సాక్షాత్తు ఆ యేసుక్రీస్తే. ఆయన తన దేహాన్ని, రక్తాన్ని మనందరి కోసం అర్పించాడు. మనకోసం ప్రాణాలనే అర్పించిన ఆ యజమాని ఎదురుగా కూర్చుని అతిథులైన మనలో మనం కొట్లాడుకోవడం ఎంత విడ్డూరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చివరగా, ఇందులో పాల్గొనడం అంటే ఏదో గుడ్డిగా ఒక ఆచారాన్ని పాటించడం కాదండి. తోటివారితో కలిసి ఈ భోజనం చేయడం ద్వారా మనం గొప్ప ఆధ్యాత్మిక బలాన్ని పొందుతాం. నిజం చెప్పాలంటే, దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి మన జీవిత ప్రయాణంలో ఇది ఒక ఆధ్యాత్మిక ఇంధనంలాగా పనిచేస్తుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభు రాత్రి భోజనం అనేది మనమంతా ఒక్కటే అని గుర్తుచేస్తూ లోకానికి దేవుని ప్రేమను సాక్ష్యంగా పంచడానికి మనకు బలాన్నిచ్చే ఒక పవిత్రమైన బంధం. మా ఈ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్నిటి కోసం ఇలాగే వింటూనే ఉండండి.